పార్టీలో కష్టపడే కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని ఎవరూ నిరాశ చెందవద్దని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఇంట్లో శునకం కూడా చావలేదని, దేశం కోసం రాజీవ్ గాంధీ అమరుడయ్యాడని, అలాంటి మహానేత విగ్రహం స్థాపించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల్లో ఎక్కడ కుంగిన ఘటన, అవినీతి చేసిన చరిత్ర లేదని, కానీ కేసీఆర్ పాలనలో మేడిగడ్డపై కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అంటున్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్తో మా నిజామాబాద్ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించుకున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఎమ్మెల్సీ పదవి? చాలా కాలంగా వెయిట్ చేసి పదవి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఓపికతో పనిచేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు అవకాశం వస్తుందని చెప్పడానికి నా నియామకం ఒక నిదర్శనం. చాలా ఏళ్ళు పట్టింది. నేను పుట్టిన రాహత్ నగర్ నుండి నిజామాబాద్ పట్టణం వరకు సాగిన ఈ యాత్రలో ఎందరితో పరిచయాలు, ఈ 40 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని కాంగ్రెస్ ప్రతి కార్యకర్త ఉన్నటువంటి బంధం, హైకమాండ్ అన్నీ కూడా ఇవన్నీ రికగ్నైజ్ చేసి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్సీ అనేది నాకు గుర్తింపు మాత్రమే. ఆ ఎమ్మెల్సీ ద్వారా నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి, కాంగ్రెస్ కార్యకర్తల అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. సార్, ఇన్ని పార్టీలు చూశారు, ప్రభుత్వాలు చూశారు, ఇంత పెద్ద మేడిగడ్డ సంబంధించిన అవినీతిని ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు సార్? అవినీతి విషయంలో కేసీఆర్ కుటుంబం ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా సంపాదించినంత సంపాదించినారు. ప్రజల ఆస్తుల్ని, ప్రజల సొత్తుని కుళ్ళగొట్టారు. దాంట్లో మనమానం లేదు. కాళేశ్వరం రిజర్వాయర్ అనేది పనికిరాని ప్రాజెక్ట్. దానికోసం 1,25,000 కోట్లు పెట్టి ఒక ఎకరా పారేయాలంటే 50,000 రూపాయల కరెంటు బిల్లు అయ్యేటువంటి పరిస్థితిలో ఎవరి కోసం కట్టారు? కేవలం కమిషన్ల కోసం కట్టారు. ఆ కట్టిందన్న ఒక రీతిలో కట్టినారంటే మేడిగడ్డ రిజర్వాయర్ కుంగిపోయినటువంటి సందర్భం, బ్యారేజ్. సో ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వల్లే ప్రజలు గ్రహించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. సో ప్రతి నయా పైసకు లెక్కివ్వాల్సిన అవసరం, లెక్క తీయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే ప్రజలు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిని బయట పెడతారు, మా సొత్తుని దోచుకున్నారు కాబట్టి అవన్నీ కూడా బయటకు వస్తున్న ఆస్తి మమ్మల్ని గెలుచుకున్నారు. సో ఆ బాధ్యతతో జరిగినటువంటి అవినీతి అంతా కూడా బయట పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీ గతంలో కట్టిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కుంగిపోయాయి. కేవలం ఎక్కువ దగ్గర కుంగిన దగ్గర భూతద్దంలో పెట్టి చూస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఏ ప్రాజెక్టు కుంగిపోయిందో చెప్పాలి కదా వాళ్ళు. నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టారు 30లో, 1937లో. ఇంతవరకు కూడా చెక్కు చెదరలేదు. పోచారం ప్రాజెక్టు కట్టారు, పోచంపాడు ప్రాజెక్టు కట్టారు. ఎన్నేళ్ళు అవుతుంది? 56 ఏళ్ల నుంచి ప్రాజెక్టు సజావుగా నీళ్ళు అందిస్తూ ఉంది. ఎక్కడన్నా ఒక క్రాక్ వచ్చిందా? మరి మీరు నాసిరకం పనులు పెట్టి కాంట్రాక్టర్ పొట్టలు నింపడానికి వారికి వెసులుబాటు ఇస్తే వాళ్ళు ఈ రకమైన నాసిరకం పనులు చేసి ప్రజల సొత్తుని దుర్వినియోగం చేశారు. 100-150 ఏళ్ళు ఉండాల్సిన ప్రాజెక్టు ఏడాదికే బీటలు పారిందంటే దాని అర్థమైంది అంటే మీ అవినీతికి ఇంక అంతు లేకుండా పోయింది. సో ప్రజలు ఇవన్నీ గ్రహిస్తూ ఉన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. రాజీవ్ గాంధీ విగ్రహం సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. విగ్రహాన్ని పెట్టొద్దని ప్రధాన ఆరోపణ. రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా పనిచేసిన వ్యక్తి, భారతరత్నం. దేశం కోసం, దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించారు. కేసీఆర్ కుటుంబం కానీ, కేసీఆర్ ఇంట్లో కానీ శునకం కూడా జావలే, త్యాగం చేయలేదు. సో రాజీవ్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. రాజీవ్ గాంధీ గారిని అన్ని రకాలుగా సత్కరించుకోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజల మీద ఉంది, తెలంగాణ ప్రజల మీద ఉంది. తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినారు. రాజీవ్ గాంధీ సతీమణి గారు తెలంగాణ ఇచ్చినారు. సోనియా గాంధీ గారు ఇస్తేనే కదా ఈ రాజ్యం మనకు సపరేట్ అయింది. సో ఆ మాత్రం మనం కృతజ్ఞతా భావం లేకుంటే రాజకీయాల్లో ఇది కాదు. రాజకీయాల్లో పార్టీలు ఏమైనప్పుడు కూడా దేశ సేవ చేసినటువంటి పెద్దలకి, దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి పెద్దల్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ గౌరవం వారు కూడా ఇస్తే సంతోషిస్తాం. చివరి ఒక విషయం చెప్పండి సార్. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ అరవింద్ నిలబడుతున్నాడు. ఒక పక్క హిందుత్వవాదం పేరుతో ముందుకు వస్తున్నారు. ఏం చెప్తారు సార్ అసలు? రేపు అరవింద్ నిలబడ్డా, టీఆర్ఎస్ నుంచి ఇంకో నిలబడ్డా, ఇది కాంగ్రెస్ సీట్. కాంగ్రెస్ పార్లమెంటు స్థానాన్ని 100% గెలుచుకుంటుంది. ఇది మొత్తం ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవి దక్కినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పదవి ఇచ్చి గౌరవిస్తారని చెప్తూనే వచ్చే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్లమెంట్ సీటు దక్కించుకుంటాం. అలాగే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని స్థాపించే పరిస్థితి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేసుకునే బాధ్యత మాది అని చెప్పి మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.